తెలియజేస్తున్న ఇప్పుడున్న దేని పెట్టిన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు 11 నెలలు తన రెక్క నెలలు మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవునికి రెండు చేతులు పెట్టి దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం, నీవు ఘనత నొందాలంటే ఏం చేయాలి? మనము ఘనత నొందాలంటే మనం ఏమి చేయాలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగుడు. ఇక్కడ భక్తుడైన యెషయాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఒక వ్యక్తి ఘనత నొందాలంటే, ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగాను, ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిగాను మనం మార్చబడాలంటే, మనకున్న అవమానాలు కావచ్చు, మనకున్న నిందలు కావచ్చు, ఏదైతే మన జీవితాలకు వస్తుందో వాటి విషయంలో దేవుడు మనల్ని రెట్టింపు ఘనతలుగా దేవుడు మనం చేయడం ప్రారంభిస్తాడు. ఈ లోకంలో మనం ఆలోచిస్తున్న ఆలోచనలు, లేకపోతే నేను ఇంత అవమానం పడుతున్నానండి, ఇంత నిందలు పడుతున్నానండి, అందరి చేత లేకపోతే తృణీకరించబడుతున్నానండి అని నువ్వు అనుకుంటే కనుక, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ తృణీకరించబడుతున్నా లేకపోతే అవమానపరచబడుతున్నా, దేవుడు నిన్ను రెట్టింపు ఘనతతో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. మనం ఘనత నొందాలి అని అనుకుంటే కనుక, ఘనత కొరకు మనం పాకులాడటం కన్నా దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, లేకపోతే శ్రమలు వస్తాయి. ఈ శ్రమల్లో మనము నిలబడినప్పుడు, ఈ అవమానాలలో మనం నిలబడినప్పుడే దేవుడు ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఇంత మనం చదువుకున్న కీర్తనలో శ్రమలు వచ్చినాయనో అనేకమైన పరిస్థితుల్లో ఉన్నాడు కీర్తనకారుడు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని లేదు అని ఎప్పుడైతే తన జీవితాన్ని మలుచుకున్నాడో తన జీవితం ఏమైందంటే, తన జీవితాన్ని ముందుకు కొనసాగించేబడిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఈరోజు ఇదే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇదే. మనము ఎలా ఉండాలంటే, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఘనతకు కారణంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అవమానాలు వచ్చి మనం ఆలోచించవలసింది ఏంటంటే, నీవు ఘనత నొందుతున్నావు అనే ఆలోచన రావాలి. రెట్టింపు ఘనతను దేవుడికి అనుగ్రహిస్తానని మనం నిలబడాలి. ఆ నిలబడుతున్నప్పుడే దేవుడు కార్యాలు దేవుడు అడిగిస్తాడు. నిజమే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, అయ్యా నేను పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయండి అని అంటే, అయ్యా మీ పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, మా దేవుడు ప్రతిమలో లేడు, మా దేవుడు ఉన్నవాడు అనువాడే ఉన్నాడు, మాతో మాట్లాడేవాడు, ఆయన రూపం లేదు, కాబట్టి నువ్వు పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయరా, అయితే అగ్నిలో పడవేస్తారంటే వాళ్ళు అంటున్న మాట తెలుసా? మీరు అగ్నిలో, మా దేవుడు అగ్నిల నుంచి రక్షించగల దేవుడు, ఒకవేళ రక్షించినను రక్షించకపోయినను నీ పెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చేయము అంటే వారు ఎంతగా ఆ మార్పు చెందిన వ్యక్తులుగా ఉన్నారు విశ్వాసంలో. ఈరోజు అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి అని ఎవరైతే తృణీకరించబడకుండా, విడిచిపెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ పరిస్థితికి లోబడి ఉన్నవారు కాదు షడ్రక్ మేషకులు.
ఆ ప్రతిమకు అందరు యూదులు కూడా సైతం కూడా ఏం చేస్తారంటే ఆ ప్రతిమకు నమస్కారం చేశారు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం చేయలేదంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయక ఏం చేస్తారంటే మా దేవుడు రక్షించగలడు. కానీ రక్షించను రక్షించకపోయినను నువ్వు పెట్టిన ప్రతిమకు నీకు నమస్కరించుమయ్యా. వాళ్ళు ఎంతగా దేవుని యందు విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు ఒకవేళ మనం ప్రాణాపాయం పరిస్థితులు వచ్చిన అవమానాలు వచ్చినా మనం ఏమవ్వకూడదు తెలుసా? మనము పడిపోకూడదు. నిజమే, వారు ఆ పరిస్థితులకి తలొగ్గలేదు కాబట్టి అగ్ని రెండంతలుగా మార్చారంట. మునుపటి కన్నా ఇంకెక్కువ మంటను పెంచారంట. అక్కడ మనం ఆలోచిస్తే కనుక అగ్నిలో ముగ్గురిని ఎవరైతే మోసుకొచ్చిన వాళ్ళు కాలిపోయారంట. ఎవరు చచ్చిపోయారంట? మోసుకొచ్చిన వాళ్ళు ఎవరినైతే షడ్రకు మేషకులు అగ్నిలో పడేశారో పడేసిన వాళ్ళు కాలిపోయి చనిపోయారు. పడేసిన వాళ్ళు మాత్రం పడిపోయిన వాళ్ళు మాత్రం కాలిపోక సంతోషంతో ఏం చేస్తారంట, అక్కడ అగ్నిలో ఆ ఏసీలో కూర్చున్నట్టుగా తిరుగుతున్నారంట. అగ్నిలో ఎలా తిరుగుతున్నారు వాళ్ళు? చల్లటి ఏసీ ఉన్నట్టుగా దానిలో తిరుగుతుంటే పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. అక్కడ రాజు అనుకున్నాడు, రే వీడు అగ్నిలో పడేస్తే సంతోషంతో పాటలు వస్తున్నాయేంటి, ఆనందంతో పాటలు పాడుతున్నారేంటి అని వెనుదిరిగి చూస్తే వారు అగ్ని ఉంది కానీ వారు ఏం చేయట్లేదంట, వారిని దహించట్లేదు. అగ్ని మంట ఉంది కానీ వారిని కాల్చట్లేదు. ఏంటి వీళ్ళు కాలిపోవట్లేదు, వీళ్ళు అగ్నిలో కాలిపోవట్లేదు ఏంటని అటు చూస్తే కనుక వారితో పాటు అంట నాలుగో వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి రూపం ఎలా ఉందంట? దేవత రూపంలో ఉందంట. అరే మనం ఎంతమందిని పడేస్తాం? రాజు కూడా అనుమానం, ఎంతమందిని పడేస్తామని అంటాడు. అయ్యా మనం ముగ్గురు పడేస్తాం కదా, నాలుగో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? నాలుగో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే వారు దేవుని యందు నమ్మకం ఉంచారు. అవమానాలు వచ్చినా నిందించినా వారు ఏం చేస్తుందో తెలుసా? దేవుని యందు విశ్వసించారు కాబట్టి దేవుని దూతలు ఏం చేసిందో తెలుసా? వారి చుట్టూ కంచిగా మార్చబడింది. మార్చబడింది కాబట్టి అగ్నిల నుంచి వారిని తీసుకొచ్చిన తర్వాత మనం చూస్తే కనుక అక్కడ ఆ దానియేలు గ్రంథంలో చూస్తే కనుక అగ్నిల నుంచి వారు వచ్చిన తర్వాత రాజును అక్కడున్న పరిస్థితులు అయితే అక్కడున్న శాస్త్రులందరంట ఒక వెంట్రుక నేను కాలిపోయిందను, అగ్ని వాసన నేను వచ్చిందేమో అని వారు ఏం చేస్తున్న పరీక్షగా చూస్తున్నారు. చూడండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే కనుక, వారు వారి అంగీలు నిలువుట అంగీలు పై వస్త్రము తగిన వస్త్రమును తీకి ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండమున పడవేసిరి. రాజ్యాగ్ని తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనను షడ్రకు మేషకు అబేద్గోలను విసిరివేసిన ఆ ముగ్గురు మనుషులు మనం చూస్తే కాల్చబడి చనిపోయారు. కింద మాట మనం చూస్తే కనుక తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగులం వేసిటిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించును చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాడి రూపము దేవతల రూపము పోలినదై వారి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటి నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుణంలో వాకిల దగ్గర వచ్చి, షడ్రకు మేషకు అబేద్గోను వర్లారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నాదకు రండి అని పిలవగా షడ్రకు మేషకు అబేద్గో ఆ అగ్నిగుల నుండి బయటకు వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయు, వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండాయు, వారి వస్త్రము చెడిపోకుండాయు, అగ్ని వాసనను వారి దేహములకు తగలకుండాయు చూచిరి. ఇలా చూసారంట. అప్పుడు షడ్రకు మేషకు అబేద్గోనులు ఏం చేస్తారు? అగ్నిలో సంతరిస్తున్నారంట. ఇప్పుడు రాజు పిలుస్తున్నాడు ఏమని? మహోన్నతులకు దేవుని సేవకులారా. ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి రండి అని పిలుస్తున్నాడు. ముందేమేం చేశాడు? వీరు నా మాట వినరా అని వాళ్ళు తోలనాడి అవమానపరిచి ఏం చేశాడు?
అగ్నిగుణంలో పడేశారు. వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో అగ్నిలో పడవేయబడ్డారు. కానీ రాజు ఏ నోరైతే అవమానపరిచిందో, ఏ నోరైతే పడవేసిందో, ఏ నోరైతే అపహాసం చేసిందో అదే నోటితోనే ఏమని పిలుస్తుందంటే, మహోన్నతుడైన దేవుని సేవకులారా. ఏ నోరైతే అవమానపరిచిందో. నిజమే, మనం దేవుని యందు మనం ఎలా ఉండాలో తెలుసా? అవమానాలు వచ్చిన విశ్వాసంతో మనం ఉంటే, ఎక్కడైతే అవమానపరచబడతామో, ఎక్కడైతే నిందించబడతామో, ఎక్కడైతే రోసివేయబడ్డామో అక్కడే దేవుడు మనం ఏం చేస్తుంది తెలుసా? దేవుడు గణపరచడం అందుకని అంటాడు అక్కడ, మహోన్నతుడైన దేవుని సేవకులారా. మునిపేమో ఎన్నో మాటలు మాట్లాడి ఉండవచ్చు. మనుషులు ఏం మాట్లాడతారు? అరే నా మాట వినవరా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు అధికారులు. వారికి వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎందుకో తెలుసా? ఒక అధికారి మాట వినకపోతే కనుక వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆ రీతిగానే మాట్లాడు, కానీ వారు అవమానాన్ని భరించారు. కానీ వారు ఏమో తెలుసా? విశ్వాసంతో అగ్నిగుణంలో పడవేయబడిన అక్కడ అంటాడు రాజు, మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి. అందుకని ఇంక మాట మనం చూస్తే కనుక 28లో మనం చూస్తే, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసును రక్షించును. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహమును అప్పగించి రాజు ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమించుతున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సముద్రకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులను గాని రాష్ట్రంలో గాని ఏ భాషలు మాట్లాడే వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో వారిని దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీళ్లుగా చేయబడును, వాడు ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండును అని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? నెబుకద్నెజరు చెప్తున్నాడు. ఏమని? కల్లారా చూస్తాడు తన సేవకుల పట్ల దేవుడు చేసిన కార్యాన్ని. ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగోలు గల దేవుడే దేవుడు. ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన ఒక్కడే గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే మనం పూజించాలి. అక్కడ సకల దేశంలో ఉన్న భాషల్లో మాట్లాడే వారందరికీ ఒక తాకీదు రాస్తున్నాడు. ఎవరైతే వారి దేవుని దూషిస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని అపహాసం చేస్తారో వారు ఏమవుతుందో తెలుసా? వాడు తుత్తి నీళ్లుగా మార్చబడాలి. ఇంకేమంటాడంటే వాడి ఇల్లు పెంట కుప్పగా చేయబడని నెబుకద్నెజరు ఒక లేఖను శాస్త్రం తీసుకొచ్చాడు. కారణం ఏంటి? ఒక ముగ్గురు దేవుని పక్షంగా వారు నిలబడ్డారు. అక్కడ రాయమన రాజు స్పష్టంగా చెప్తున్నాడు, వారు దేవుని కాక వేరే దేవుని పూజించలేదు. మా దేవుడు రక్షించబడినను సమర్థుడు అని చెప్పి వారు నిలబడ్డారు. కాబట్టి వారు దేవుడు రక్షించాడు, వారి దేవుడు వారు సంరక్షించాడు. కాబట్టి వారు దేవుడే దేవుడు అని రాజు నెబుకద్నెజరు శాస్త్రాన్ని రాశాడు. రాజు చూశాడు. రాజు చూసినది దేశంలో ఉన్న ప్రజలందరూ చూడాలని, ప్రజలందరూ దేవుని నామాన్ని మహిమపరచాలని ఏం చేశారు తెలుసా? శాస్త్రాన్ని రాశాడు. ఒక శ్రమ వచ్చింది అనుకోండి, నీ కుటుంబంలో శ్రమ వచ్చిందో, నీతో ఆ శ్రమలో అవమానాల్లో నువ్వు నిలబడితే కనుక నువ్వు ఎక్కడికి మార్చబడతావు తెలుసా? నీ పేరు నలుమూలలో వ్యాపించినగా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. నువ్వెవరో తెలియకపోవచ్చు, మనం ఏంటో తెలియకపోవచ్చు, కానీ మన గురించి శాస్త్రం వెళ్ళింది. ఈరోజు మన గురించి సాక్ష్యము ప్రజలు వెళ్ళింది. అందుకని మనం ఎలా ఉండాలి తెలుసా? దేవునిలో విశ్వాసంతో మనం ముందుకు కొనసాగించబడితే కనుక ఘనత ఆటోమేటిక్గా దేవుడు మనం ఎవరో మనకు పరిచయం కాకపోవచ్చు, కానీ మనం వారికి తెలుసు. ఈరోజు మనం ఎవరికి తెలియకపోయినా మన గురించి విన్న సాక్ష్యం, లేకపోతే మన గురించి లేకపోతే మనం చూస్తుండవచ్చు, కానీ వారెవరో మనకు తెలియకపోవచ్చు. కానీ ఏమో తెలుసా? మన గురించి దేశాలు వ్యాపించేదిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. మనం ఎందుకో తెలుసా? మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఘనమైన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే రెట్టింపుతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు షడ్రకు అబేద్నెగోలు అలాగ ఉన్నారు కాబట్టి ఒక ఘనమైన స్థితిని రాష్ట్రాలు ఒక ప్రాంతంలో ఉన్నారు, కానీ వారి దేశమంతటా వారి పేరు మారుమోగింది. రాజు నెబుకద్నెజరు తాకీదు రాశాడు, శాస్త్రం బయలువెరింది. రాజు శాస్త్రం బయలువెడతా కనుక దాన్ని ఆపడానికి ఏ వ్యక్తి వల్ల కాదు. ఈరోజు అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు షడ్రకు మేషకు అబేద్నెగోల్ని నిలబెట్ట ఘనతను తీసుకురావడానికి. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఘనతను రావడానికి నీవు అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో నీవు నిలబడితే
నీ పేరు మారుమోగేదిగా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి మనలో ఏముండాలంటే విశ్వాసంతో మనం ఉంటే గనక ఘనతను మనం పొందుకుని వచ్చండి. 84వ కీర్తన 10, 11 వాక్యాలు మనం చూస్తే గనక 84వ కీర్తన 10, 11 వాక్యాలు మనం చూద్దాం. ఉమ్, ఉమ్. ఇక్కడ మనం చూస్తే కనుక దేవుని మందిరంలో గడప యొద్ద అక్కడ రాయబడిన మాట మనం చూస్తే కనుక దేవుని ద్వారమునొద్ద నివసించాలి. దేవుని యొక్క మందిరంలో మనం ఉంటే గనక దేవుడు మనకి ఏం చేస్తాడంటే ధన ఘనతలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని గుమ్మ అక్కడ రాయబడిన మాట అనేది దేవుని ద్వారం ఉంట నాకు ఇష్టం. ఎందుకో తెలుస్తా, దేవుని మందిరంలో ధన ఘనతలు ఉన్నాయి. దేవుని మందిరంలో ధన ఘనతలు ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరంలో ఎక్కడైతే వర్ధిల్లుతామో దేవుని మందిరంలో వర్ధిల్లేవాడు ఎలా ఉంటాడో తెలుసా, ఘనతకు కారణంగా మార్చబడతాడు. ఈరోజు దేవుని మందిరంలో ఆశీర్వాదం, దేవుని మందిరం దావీదు 23వ కీర్తన చివరి మాట ఏమనంటే, నా బ్రతుకు దినములు కృపాశయములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. ఎవరు వ్యక్తి ఈ మాట చెప్తున్నారంటే రాజు అయిన దావీదు చెప్తున్నాడు. తన 23వ కీర్తన చివరి మాటలో చెప్తున్న మాట ఇది, నేను చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దావీదు దేవుని మందిరం విషయంలో ఎంత మక్కువ కలిగి ఉన్నాడో ఎందుకో తెలుసా, దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో దావీదుకు తెలుసు. మందిరంలో ఉన్న దీవెన ఏంటో తెలుసు. మందిరంలో ఏముంటుందో తెలుసా, ప్రశాంతత ఉంటుంది. మందిరంలో ఏముంటుందో తెలుసా, సమాధానం ఉంటుంది. మందిరంలో ఏముంటుందో తెలుసా, మన బాధలన్నీ విమోచించబడతాయి. మందిరంలో ఏముంటుందో తెలుసా, దేవునికి సన్నిధి దిగి వచ్చింది. ఆ సన్నిధిలో నుంచి ఏముందో తెలుసా, మన జీవితము మనలో ఉన్న భారం అంతా తొలగించబడింది. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏమైందో తెలుసా, దేవుడు మన జీవితాన్ని మన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా, ఎంతో పరిస్థితులు వస్తాము, ఎన్నో శ్రమల్లో వస్తాము. కానీ ఆ శ్రమలన్నిటి నుంచి కూడా ఏమవుతుందో తెలుసా, విడుదల పొందేదిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధానానికి మనం రావాలి. ఈరోజు దేవుని సన్నిధానంలో ఎక్కడ 2-3 కూడి నా నామం స్తరిస్తారో అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు, ఇక్కడ మనం కూడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ కూడి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. మన మధ్యలో ఉండడం ఏం చేస్తాడో తెలుసా, మనకున్న భారాలన్నీ దేవుడు తొలగిస్తాడు. ఇది దేవుని యొక్క మందిరమే. సమాజంగా కూడి ఉండడమే దేవుని మందిరం. ఈరోజు మందిరం అనుకుంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి, స్థలాలు కట్టాలి కాదు. ఈరోజు నీవే ఒక మందిరం. ఈరోజు ఈ మందిరం ఎలా ఉండాలో తెలుసా, పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ ఎక్కడైతే 2-3 కూడి నామం స్తరిస్తారో అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు ఈరోజు ఇదే కాదు సభలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఇదే. ఇదిగో నీతో దేవుడు ఉన్నాడు. ఈరోజు అలా అంటున్నమాట తెలుసా, అయ్యా నీ మందిరంలో ఘనతలు ఉన్నాయి. అందుకని అంటున్నాడు, ఆ ఘనతను పొందుకోవాలంటే కనుక దేవుని మందిరంలో మానక మనము కొనసాగించబడాలి. రోజు ఆ మందిరంలో ఉన్న ఆ ఘనతను, ఆ మందిరంలో ఉన్న అలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము ముందుకు కొనసాగే వ్యక్తులుగా మనం మార్చబడాలి. అందుకని అంటాడు, నేను దేవుని మందిరంలో చిరకాలముని నివసిస్తానయ్యా. దేవుని మందిరాన్ని కట్టాలని దావీదు ఎంతో తాపత్రయపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నా తెలుసు, అయ్యా నీవు కాదు, నీ చేతుల చేత రక్తాన్ని ఒలికించావు, నీ కడుపున పుట్టిన కుమారుని చేతను నేను మందిరమును కట్టించదని దావీదుతో దేవుడు చెప్పాడు. అప్పుడు దావీదు అనుకుంటాడు, నేను ఎంతటి వాడును, ఏ యోగ్యత లేని వాడు, కానీ నా దేవుడు నా సంతతి ద్వారా ఆయన మందిరాన్ని కట్టడానికి యోగ్యుడిగా నన్ను మార్చాడే అని దావీదు అనుకున్నాడు. కానీ ఏం తెలుసా, దావీదు మందిరం విషయంలో ఉన్న మక్కువ, మందిరం విషయంలో ఉన్న ఆసక్తి తను దహించి వేసింది. కాబట్టి దావీదు చిరకాలము నేను రాజే కానీ నేను మందిరం నివసించాలని కోరుకున్నాడు. ఒక రాజు అని అనుకున్నప్పుడు సామాన్యంగా మనం ఎలా ఉండాలో తెలుసా, మనము కూడా ఆయన సన్నిధానం ఉండాలని తాపత్రయపడే వరంగా మనం ఉండాలి. ఎందుకంటే మందిరములో సమాధానం ఉంటుంది, మందిరములో ఆనందం ఉంటుంది, మందిరంలో మన దుఃఖాన్ని మర్చిపోతాం. మందిరంలో ఉన్న 3 గంటలు కావచ్చు, గంట కావచ్చు, ఏమైనా తెలుసా, మనం మనశ్శాంతిగా మనం ఉండగలుగుతాం. ఈరోజు బయట ఉన్న జరిగిన పరిస్థితిని మన మైండ్ అంతా సమాధానకరంగా మార్చబడింది. అందుకని దేవుని యొక్క మందిరంలో మనం ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా ఆ మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం. అందుకని అంటాడు, నేను దేవుని మందిరంలో ద్వారమున నేను ఉంటానని అని అంటున్నాను. మూడోదిగా మనం చూస్తే కనుక
దినవృత్తాంతం 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూస్తే కనుక, దినవృత్తాంతం 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఉమ్, ఉమ్. ఇక్కడ మనం చూస్తే కనుక వ్యర్థమైన వాటిని అనుసరించక ఇక్కడ ఏం చేస్తారంటే, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. ఇక్కడ యెహోషాపాతు విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. స్థిరపరిచిన దేవుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యమును ధన ఘనతలను దేవుడు యెహోషాపాతుకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే అతడు వ్యర్థమైన దాన్ని దేని చేయలేదు. అందుకని అన్నాడు 3వ వచనం చూస్తే, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గమందు నడుచెను. దావీదు నడిచిన రీతిగా ఏం చేశాడు, యెహోషాపాతు నడిచాడు. అంటే వ్యర్థమైన దాన్ని అనుసరించగా తన పితరుడైన దావీదు అనుసరించిన మార్గంలో నడిచాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ధన ఘనతలను దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఈరోజు మన ఆత్మీయులు నడిచిన మార్గాల్లో, ఆత్మ సంబంధమైన మార్గాల్లో మనం నడవాలి. వ్యర్థమైన మార్గాల్లో మనం నడవకూడదు. 119వ కీర్తన ఏమని చెప్తుంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళును త్రిప్పివేయి అని ప్రార్థన చేస్తున్న కీర్తనకారుడు. వ్యర్థమైన వాటిని మనం చూడకుండా, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా మనం ఏం చేయాలంటే దేవుని యందు మనము దేవుని యొక్క మాటను అనుసరించాలి. దేవుని యొక్క మాటను మనం కొనసాగించే వారంగా మనం ఉంటే కనుక దేవుడు మనం ఏం చేస్తుంటే ముందుకు నడిపించడం ప్రారంభిస్తాం. అందుకని అంటాడు, మనం చూస్తే కనుక వ్యర్థమైన వాటిని చూడకుండా 119వ కీర్తన 37వ వాక్యాన్ని మనం చూస్తే కనుక 119వ కీర్తన ఇక్కడ ఏమంటుండే భక్తుని కీర్తనకారుడు అంటున్నమాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పేవయ్యా. ఇంకో ఏమంటే నీ మార్గము నడుచుకునుట నన్ను బ్రతికింపుము. అంటే ఆయన మార్గంలో నడవాలంటే వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు. అందుకని యెహోషాపాతు ఏం చేస్తాడంటే తన పితరుడైన దావీదు నడిచిన మార్గంలో నడిచాడు. దావీదు ఏ మార్గాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి నడిచాడో పరిశుద్ధమైన మార్గంలో నడిచాడు. కాబట్టి అతడు ఏమైనా తెలుసా, ధన ఘనతలో దేవుడు అతనికి అనుగ్రహించాడు. మెండుగా అంటే కొంచెమే కాదు, మెండుగా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని మార్గంలో మనం ఎలా ఉండాలో తెలుసా, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా పరిశుద్ధమైన మార్గంలో మనం నడవాలి. ఈరోజు ఘనత నీకు రావాలి అని అంటే కనుక, ఘనమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే కనుక నీలో ఉండవలసింది ఏంటో తెలుసా, పరిశుద్ధమైన మార్గంలో నడిచేవారుగాను, పరిశుద్ధమైన జీవితాన్ని నడిచేవారుగా ఉంటే కనుక మెండైన ఘనతలు మెండుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు అనుగ్రహించగల దేవుడు నీకున్నాడు, బలపరిచేవాడు నీకున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించే వారంగా మనం ఉండాలి. చూడండి, చివరిగా ఇంకో మాట మనం చూద్దాము. 112వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చూస్తే కనుక, మనం ఘనత రావాలంటే మనం ఏం చేయాలో కీర్తనకారుడు చెప్తున్నాడు. 112వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఎవరైతే అవమానపరచబడి విశ్వాసంతో దేవుని యందు ముందుకు కొనసాగించబడతారో వారు ఘనతను నొందుతారు. అదే రీతిగా దేవుని మందిరంలో నిలిచి ఉండి ఎవరైతే ఉంటారో వారు ధన ఘనతలు దేవుడు అనుగ్రహిస్తాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించబడతారో అటువంటి వారు ఎలా ఉంటారంటే దాతృత్వము కలిగి పేదలకు సహాయం చేసేవారుగా ఉంటారంట. అటువంటి వారికి ఎలా ఏం చేస్తారంటే వారికి దేవుడు వారి కొమ్మును ఏం చేస్తారంట, ఘనత నుండి హెచ్చింపజేసేవాడిగా దేవుడు చేస్తారంట. ఈరోజు మనం ఏం చేయాలి, దాతృత్వం కలిగి ఏం చేయాలంట, పేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా, ఇచ్చేవారిగా మనం గుంపులు ఏం చేయాలంట, విప్పేవారిగా ఉండాలి. ఈరోజు అలా ఉన్నప్పుడే దేవుడు మన ఘనతను దేవుడు మనకు కనుగొని మనకు అక్కడ రాయబడిన మాటలో ఘనతను, ఇంకో మాట అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా, వారి కొమ్మను ఘనతను పైకి లేవనెత్తడిగా ఉంటాడు. మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఏసేపు అంట. గోడ మీద మనం చూడండి, ఆదికాండము 49వ అధ్యాయంలోనూ ఉంటుంది ఏసేపు గురించి.
49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే కనుక, ఏసేబు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, విల్లికాండ్రు అతను వేధించిరి. ఇక్కడ మనం చూస్తే కనుక ఏసేబు ఫలించెడి కొమ్మ. ఎలా ఫలించాడు? దాతృత్వము కలిగి వచ్చిన వారందరికీ మేలు చేసేవాడు. తన మీద నింద వచ్చిన, ఏసేబు మీద అవమానంలో నింద వచ్చిన ముందుకు నడిచేవాడు. కాబట్టి అతను ఎలా ఉన్నాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఫలించెడి కొమ్మగా. మనం 112వ కీర్తన 9వ వాక్యం మనం చదువుకున్నాము. ఎవరైతే దాతృత్వం కలిగి పేదలకు సహాయం చేస్తాడో వారి కొమ్మ ఘనత నొందింది అన్నాడు. ఇక్కడ ఏసేబు కూడా ఫలించెడి కొమ్మగా మార్చబడడానికి కారణం తెలుసా? ఇదిగో ఏసేబు చెరసాల్లో ఉన్నప్పుడు రాజు దగ్గర ఉన్న పానదాయకుడు భక్షకాలకు వచ్చినప్పుడు వారికి వచ్చిన ఇద్దరు కళ్ళ భావాన్ని వివరించిన వాడుగా ఉన్నాడు. ఆ భావాన్ని ఎప్పుడైతే చెప్పాడో ఆ భావం తగ్గట్టుగా వారు ఏమైనా తెలుసా, వారు ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఒకడు తాను చేసిన తప్పుకు ఏమైనంటే చనిపోయాడు. అందుకనే మనం చూస్తే కనుక మనం ఫలించని కొమ్మగా ఉండాలంటే మనం 4వ చివరిగా చేయవలసిన ఏంటో తెలుసా, దాతృత్వము కలిగి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంటే మనం ఫలింపజేసేవాడుగాడు. ఓటు యొద్ద ఫలించని కొమ్మగా దేవుడు చేస్తాడు. ఆ కొమ్మ ఫలించేది తప్ప ఎండిపోయేదిగా దేవుడు ఉంచాడు. ఆ కొమ్మను ఎలా ఉంటుందో తెలుసా, ముందుకు బలము పొందుకునేదిగా మార్చబడింది. ఓటు యొద్ద దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఫలభరితమైన రీతిగా దేవుడు చేస్తాడు. అందుకని మనలో ఏముండదో తెలుసా, దాతృత్వము కలిగి ఇచ్చేవారుగా మనమందరము మార్చబడదుము గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఘనత నొందాలంటే, ఘనమైన స్థితిలో నువ్వు ఉండాలంటే, ఒకటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అవమానం వచ్చినా నింద వచ్చినా దేవుని యందు విశ్వాసంతో వారి జీవితాన్ని ముందుకు కొనసాగించారు. కాబట్టి వారి పేరు మారుమోగింది. అదే రీతిగా రెండోదిగా మనం చూస్తే కనుక దేవుని మందిరంలో అయ్యా నీ గడప యొద్ద నేను ఉండాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ మందిరంలో మేలు చేత దేవుడు తృప్తిపరిచాడు. ఆ మందిరము ద్వారాలో ఉన్న ఆశీర్వాదాలు దేవునికి అనుగ్రహించేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయనే. కృప వెంబడి కృపతో నడిపించే సహాయకుడు ఆయన మర్చిపోయేవాడు కాదైనా. బలము అనుగ్రహించి సహాయం చేయగలవాడు. ఆయన వైపు మనం చూస్తూ, యేసయ్యా నీ వైపే నేను చూస్తున్నాను తండ్రి, ఆయన వైపే మనం చూస్తూ, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా పరిశుద్ధమైన మార్గంలో మనం చూస్తూ, అయ్యా నీ వైపే నేను చూస్తున్నాను తండ్రి అంటూ, అదే రీతిగా దాతృత్వంగా మనం ఇచ్చేవారుగా మనం ఉండాలని, నువ్వు ఘనత నొందాలి, నా పేరు ఘనమైన స్థితిలో రెట్టింపు పొందుకోవాలని నువ్వు అనుకుంటే కనుక ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఇది. ఈ 4 విషయాలు నీలో ఉంటే కనుక దేవుడు ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు నేను చేస్తాడు. అయ్యా నీ రీతిగా నేను కనబడతానయ్యా, ఈ రీతిగా నేను కనబరుస్తానయ్యా అని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతిమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన కొడుకుల్లో తండ్రి మీరు మాతో మీరు నడిపించారు, అందరి మనకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారయ్యా. మేము ఘనత నొందాలంటే ఏం చేయాలో, ఘనత పొందాలంటే ఏ రీతిగా మేము ముందుకు కొనసాగించబడాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఒక ఘనమైన స్థితిని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి విరుగు తోడుగుంచి నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.